హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట. ఈరోజు చాలా అయితే ఫుల్ ఉంది, ఫుల్ అంటే ఫుల్ ఉంది. అమ్మగాడైతే పొద్దున్నే లేచి నా కోసం ఇడ్లీలు అది అన్నీ రెడీ చేసి నాకు తినిపిస్తూ ఉంది. నేను పొద్దున్నే పోదామని చెప్పేసి రెడీ అయిపోయినా. నేను చూసారా, మీరు కరెక్ట్గా గమనిస్తే చూడండి, రెండు స్వెటర్లు వేసుకున్నా, అంత చల్లవుతుంది. సో పొద్దున్నే నాకు ఇడ్లీలు చేసి తినబెడతా ఉంది అమ్మ. కొంచెం తినబెట్టి పంపిస్తే ఆసరం ఉంటుందని చెప్పేసి ఫాస్ట్గా ఇడ్లీలు చేసేసింది లేచి తనే. సో ఇడ్లీలు తినేసి నేను మెల్లగా బయలుదేరిపోతున్నా. నా అంతటా నేను తిని ఉంటే ఇంత ఫాస్ట్గా పీల్చి ఉండవని అయితే అస్సలు కాదు. సో అమ్మగారు తినిపిస్తే ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే అమ్మగారు తినిపిస్తా అంటుంది. అట్లనే నాకు కూడా అమ్మగారు తినిపిస్తే చాలా అంటే చాలా ఇష్టం. తొందరగా తినడం అయిపోతుంది. ప్లస్ అమ్మని చేతితో తినడం నాకు అదృష్టంగా భావిస్తా. అట్లాగే వేడివేడిగా టీ పెట్టేసిన. టీ తాగేసి ఇంకా నా వర్క్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. అమ్మగారు ఫ్రెష్ అయ్యి మంచిగా పూజ చేసేసి ఇక దీపం పెట్టేసింది అమ్మ. తర్వాత ఇంకా ఈ మేము డైలీ పొద్దున్న టైం పోతున్నాం ఆ డాక్టర్ దగ్గరికి. సో మా ఫ్యామిలీ డాక్టర్ అయిపోయారు ఆల్మోస్ట్. డాక్టర్ వాళ్ళ వైఫ్ది బర్త్డే ఉంటే అమ్మగారితో స్పెషల్గా నాన్ వెజ్ చేయించి పంపించినాం. అమ్మగారు వాళ్ళ కోసం ఎంత స్పెషల్గా రెడీ చేసిందంటే చూడండి మొత్తం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్లాగా అయిపోయారు వాళ్ళు మాకు. ఎప్పుడు పోయినా సరే వచ్చిరా రండి, ఇప్పుడేం సమస్య అప్పుడేం సమస్య అనడం చెప్పేసి ఇంకా మమ్మల్ని ఇట్లా మంచిగా ఉండమని చెప్పేసి ప్రతిసారి మాకు ఏదో ఒకటి చెప్తానే ఉంటారు వాళ్ళు, మంచిగా ఉండాలి ఇట్లా అని చెప్పేసి. సో ఆ డాక్టర్ వాళ్ళ వైఫ్ది బర్త్డే ఉంటే అమ్మగారి చేత్తోనే స్వయంగా అమ్మగారి చేత్తోనే ఈ నాన్ వెజ్ అనేది చేసి వాళ్ళ ఇంటికి అనేది పంపడం అయిపోయింది. వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు బర్త్డే పార్టీకి. అక్కడికి మేమైతే కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయినాం. కానీ నాన్ వెజ్ అయితే అమ్మగారు చేసిన తర్వాత నేను ఇచ్చేసి వచ్చిన. ఎంత బాగా చేస్తుందో తెలుసు మీ అందరికీ నాన్ వెజ్ అమ్ము. ఆల్రెడీ మీ అందరూ చాలాసార్లు చూసే ఉంటారు. సో ఇంకా ఈ స్పెషల్గా వాళ్ళ కోసం అయితే ఇంకా బాగా చేసింది. మేమైతే మేమైతే తినలేదు, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి ఇట్లా అయిందని మీకు తెలుసు. సో ఆ తర్వాత మాకు ఇక్కడ చపాతీ పూరీ కర్రీ అనేది చపాతీ బేసన్ కర్రీ చేసింది. సో వాళ్ళ కోసం అయితే స్పెషల్గా ఈ నాన్ వెజ్ అయితే వండడం జరుగుతుంది. ఎట్లా వండిందంటే నాకు అప్పుడు ఇంకా నేను లేను ఆ టైంలో, వండేసి ఫోన్ చేసి చెప్పింది నాకు ఇట్లా వచ్చి తీసుకుపో అని చెప్పేసి. సో వాళ్ళ కోసం స్పెషల్గా అంటే మస్తు స్పెషల్గా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిందంట. ఎట్లయింది ఏది ఆ డాక్టర్ కూడా మళ్ళీ ఫోన్ చేసి చెప్పిండు, చాలా సూపర్ అంటే సూపర్ వండింది అమ్ము. మాకు తెలుసు, కానీ ఇప్పుడు మేము టేస్ట్ చేస్తున్నాం కదా, సూపర్ అంటే సూపర్ చేసింది. ఎక్సలెంట్. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫుల్ నచ్చేసింది మాకైతే. మళ్ళీ ఎప్పుడైనా కలిసి భోజనం చేద్దాం అది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. వాళ్ళు అట్లా చెప్పిన తర్వాత ఫుల్ టెన్షన్ ఉండే తనకి. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఇస్తున్నా, వాళ్ళు ఎట్లా అంటారు ఏమంటారు అది ఇది అని చెప్పేసి. ఎవరైనా బాగాలేకపోయినా కొందరు అయితే బాగుందని చెప్తారు. కానీ అమ్మ చేసిన విధానానికైతే వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు అనుకోవచ్చు. ప్రతిదీ పర్ఫెక్ట్గా కుదిరింది, పర్ఫెక్ట్గా చేసింది. ఇంత బాగా చేస్తుందో ఎందుకు లావట్లేదు అది ఇది అని చెప్పేసి నన్నే అంటున్నారు వాళ్ళు. ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటారు నన్ను, తినాలి, మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి, ఇద్దరే ఉన్నారు, ఏమైంది, మీ ప్రాబ్లం ఏంది అది ఇది అని చెప్పేసి ప్రతిసారి మాకు క్లాస్ ఎక్కింది. నాకైతే పర్టికులర్గా ఎన్నిసార్లు క్లాస్ ఎక్కిరంటే అన్నిసార్లు క్లాస్ ఎక్కిరు. ఇంకా మా కోసం అయితే అమ్ము పూరి చేస్తుంది. పూరి తర్వాత ఇంకా బేసన్ కర్రీ ఆల్రెడీ చేసి పెట్టింది. ఆ బేసన్ కర్రీతో మేమైతే తినేసినాం. ఇంకా బేసన్ కర్రీ అమ్మగారు చేసినట్టు ఎప్పుడు చేయడానికి నా గట్ ఫీలింగ్. అంత బాగా చేస్తుంది, సూపర్బ్ ఉంటుంది. పూరీలు ఇట్లా తింటున్న కొద్దీ తినాలి అనిపించేట్టు ఉంటుంది బేసన్ కర్రీ అయితే తను చేసేది. అస్సలు అద్దరిపోతుంది. ఏదైనా సరే తను ఎంత బాగా చేస్తుంది అనేది మీ అందరికీ తెలుసు, చూసిన విషయమే. కానీ స్పెషల్గా చెప్పాలి అంటే ఈ బేసన్ పూరి చేసినప్పుడు అయితే నేను తిన్నంత ఎవ్వరు తినరేమో, అంతగానం తింటా నేను. సూపర్ టేస్ట్ వస్తుంది. ప్రతి బయటికి ఒక టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి మంచిగా చేస్తుంది. సూపర్ అంటే సూపర్ వస్తుంది అది. ఎంత అంటే నాకు ఇంకా అన్నము ఏం తినను ఆ రోజైతే. పూరీలు ఉంటే చాలు, ఇంకేం వద్దు. ఈ బేసన్ కర్రీ పూరీలు చాలు, ఇంకేం వద్దు అన్నట్టు. వారం పెట్టినా తింటా అన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే ఈ చెట్లు అనేది మేము ఇంట్లో ఏర్పాటు చేసుకునేందుకు అమ్మగాడైతే అన్నీ అరేంజ్ చేసింది. ఈ బాటిల్స్ అనేది మేము తాగినవి కాదు,
మాకు అసలు అలాంటి అలవాట్లేదు. ఈ బాటిల్స్ అనేది పక్కనున్న అక్క వాళ్ళు ఫ్లాట్లలో వాళ్ళు ఇస్తూ ఉంటారంట. అంటే అక్కడ పెట్టుంటే వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇట్లా మంచిగా వాష్ చేసి అన్నీ మంచిగా చేసి ఫుల్గా నీట్గా చేసేసి మొత్తం వాటర్ అవి ఇవన్నీ చేంజ్ చేసేసి మంచిగా నీట్గా పెడతా ఉంటుంది అమ్ము. మా ఇంట్లో అన్ని చోట్ల ఎటు చూసినా గ్రీనరీ కనబడుతూనే ఉంటుంది. అంతా అమ్ము గారి దయ వల్లనే ఇదంతా. నిజంగా తనకి గ్రీనరీ అంటే ఫుల్ ఇష్టం. సో ఆ చెట్లతో అంతా ఇల్లంతా నింపేసింది. ఇక్కడ మెహందీ తెంపుతుంది అమ్ము. చూడండి, మా చెట్టుకైతే మెహందీ ఎన్నిసార్లు వచ్చిందంటే ఇప్పటికీ మేము 3-4 టైమ్స్కి ఎక్కువనే 3-4 టైమ్స్ ఎక్కువ 3-4 టైం కన్నా ఎక్కువనే తను పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు తెంపిన కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది, మళ్ళీ పెట్టుకుంటూ ఉంటుంది తను. కొన్నిసార్లు అయితే అమ్ము వేరే వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటుంది. అంత బాగా అయిపోయింది చెట్టు అయితే. ఈ చెట్టు గురించి మీకు తెలుసు, ఆల్రెడీ ఎవరో పాడిద్దాం అనుకున్నది తెచ్చి మేము పెట్టుకున్నాం. ఎట్లా అంటే అమ్మగారికి ఎంత ఇష్టం మీ అందరికీ తెలిసిన విషయమే. ఏ కొత్త చెట్టు కనబడ్డా కూడా నాకు కావాలి అని చెప్పేసి అంటుంది. దాని గురించి మొత్తం తెలుసుకుంటుంది. మా ఇంట్లో ఈ చెట్టు ఉంటే మంచిది, ఈ చెట్టు ఉంటే మనకు బాగా ఉపయోగం అది అని చెప్పేసి అన్ని ఆర్భాటాలకి ఏం పోకుండా ఏ అవసరం ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటుంది. ఇట్లా కొన్ని ఏంటంటే డెకరేషన్కి కొన్ని అవసరం లేకుండా పెట్టుకుంటారు కదా, అట్లాంటివి కాకుండా ఇది ఉంటే యూజ్ అవుతుంది, ఇది ఉంటే యూజ్ కాదు అని చెప్పేసి తెలుసుకొని మరీ పెడతా ఉంటుంది. కొన్ని చెట్లు ఇంకా కావాలి అని చెప్పేసి అడిగింది, చూడాలి అవి.